నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో మీరు ఎప్పటి నుండో అడుగుతున్న ఫిష్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈజీ స్టెప్తో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మామూలుగా మనం ఫిష్ బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫిష్ ముక్కలు ఎక్కువగా ఉడికిపోయి విరిగిపోతాయేమో అని అనుకుంటారు. నిజానికి కొన్ని టిప్స్తో చేస్తే ముక్క విరిగిపోకుండా మంచి టేస్టీగా ఈ దమ్ బిర్యానీని చేసేయచ్చు. అలాగే ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయడం కంటే కూడా చాలా ఈజీ అవుతుందండి. మరి ఈ ఫిష్ బిర్యానీని ఈజీగా ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఫిష్ బిర్యానీ చేయడానికి సుమారు ఒక 800 గ్రాముల వరకు ఫిష్ని తీసుకున్నానండి. మనం బిర్యానీ కోసం ఫిష్కి ఉండే తల తోక తీసేసి ఇలా నడుము భాగాలు తీసుకోవడం మంచిది. అలాగే మరీ సన్నగా కాకుండా ఇలా కాస్త లావుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న ఫిష్ ముక్కలను మ్యారినేట్ చేయడానికి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. మ్యారినేట్ చేయడానికి ముందుగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1.5 నుండి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 నిమ్మకాయ రసాన్ని తీసుకుందాం. లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకున్న మసాలాలన్నీ కూడా ఫిష్ ముక్కలకు బాగా పట్టించండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా తీసుకొని బాగా కలపండి. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక 10-15 నిమిషాలు నానడానికి పక్కన పెట్టండి. ఈలోగా రైస్ని కడిగి తీసుకుందాం. ఒక గిన్నెలోకి 2.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మనం ఎంతైతే ఫిష్ని తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీతో రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఫిష్కి సరిపడా ఇలా రైస్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి మనం ఎంతైతే రైస్ని తీసుకున్నామో దానికి డబల్ అమౌంట్ వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వచ్చేసి 2 బిర్యానీ ఆకుల్ని, ఒక జావిత్రి, 12-15 మిరియాలు, కొంచెం జాజి పువ్వు, ఒక 3 యాలక్కులు, ఒక బడి ఇలాయచి, 2 మరాఠీ మొగ్గలు, 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 1/2 టీ స్పూన్ సాజీరాను కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 నుండి 2 టీ స్పూన్ల సాల్ట్ పడుతుంది. అలాగే ఇందులోనే 1-2 టీ స్పూన్ల నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకోండి. అలాగే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఇందాక మనం నిమ్మరసాన్ని పిండేసాం కదా, సో ఆ తొక్కను ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసం తీసుకున్నా సరిపోతుంది. ఇలా స్పైసెస్, ఉప్పు, నెయ్యి అన్నీ తీసుకున్నాక ఈ గిన్నెను రెడీగా రైస్ అనేది ఒక అరగంట సేపు నానేంత వరకు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత ముందుగా ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ని కానీ లేదా ఏదైనా పెనంని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఫిష్ ముక్కలను ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా 1 బై 1 ఫిష్ ముక్కలు అన్నీ పట్టేలా తీసుకోండి. ఇలా తీసుకున్న ఫిష్ ముక్కలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మనం ఈ ఫిష్ ముక్కలను కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యి కాకముందే తీస్తే మనం బిర్యానీ చేసేటప్పుడు ఫిష్ ముక్కలనేవి విరిగిపోతాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఈ ఫిష్ ముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసి తీసుకుంటే మనం దమ్ బిర్యానీ చేసేటప్పటికి కూడా ఫిష్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కింద సైడ్ ఫ్రై అయిందో లేదో చూస్తూ ఫ్రై చేయండి. మనం వీటిని ఎక్కువగా టర్న్ చేసినా కానీ ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. కింద సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇలా స్లోగా తీసి మరో పక్కకి టర్న్ చేయండి. ఇలాగే మిగతా ఫిష్ ముక్కలను కూడా టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 4-5 నిమిషాలు ఈసారి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్‌లోనే మనం చేసే బిర్యానీ అంతా కూడా డిపెండ్ ఉంటుందండి. ఇలా చేయడం వలన ఫిష్ ముక్కలనేవి కొంచెం గట్టిపడతాయి. చూడండి, ఇలా 2 పక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ చేసే మందపాటి పెద్ద గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసిన ఫిష్ ఆయిల్‌ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఈ ఫిష్ ఆయిల్‌తోనే మనం చేసే బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా ఉంటుందండి.
ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. చూడండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో నుండి కొన్ని ఉల్లిపాయల్ని సెపరేట్‌గా ఒక పక్కకు తీసుకుందాం. ఈ మిగిలిన ఉల్లిపాయల్ని మరో పక్కకి ఇలా సైడ్‌కి అనేసి ఆయిల్ తక్కువగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. మనం రైస్‌లో ఎలా అయితే కొన్ని కొన్ని స్పైసెస్‌ని తీసుకున్నామో, అదే విధంగా ఈ ప్లేస్‌లో కూడా కొన్ని కొన్ని స్పైసెస్‌ని తీసుకొని ఇలా యాడ్ చేయండి. ఇలా తీసుకున్న స్పైసెస్‌ని లైట్‌గా ఫ్రై చేశాక, ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని కలపండి. బాగా కలిపాక ఇందులోనే ఒక 4, 5 ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు టమాటా ప్యూరీని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేంతలోపు మనం మిగతా ప్రాసెస్‌ని చూద్దాం. ఇలా నానబెట్టిన రైస్‌ని మరో పక్కన ఉడకడానికి పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్పు పెరుగుని తీసుకొని, ఇందులోనే ఒక టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పు అంటే మనకు గ్రేవీకి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక చూడండి మరో పక్కన కూడా టమాటా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పెరుగు మిక్స్‌ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోనే ఒక పిడికెడు పుదీనా ఆకుల్ని, అలాగే కొత్తిమీర ఆకుల్ని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి మీకేమైనా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని కలపొచ్చు. మనకు ఫిష్ బిర్యానీ కోసం మసాలా రెడీ అయిపోయిందండి. మరో పక్కన రైస్ ఉడికిందో లేదో చూద్దాం. మనకు రైస్ అనేది ఒక 80-90% ఉడకాలి. ఇలా ఒక రైస్‌ని తీసుకొని చూస్తే, చూడండి రైస్ అనేది కాస్త పలుకుగా ఇలా ఉడికి ఉండాలి. ఇలా వచ్చిందంటే మనకు బిర్యానీ కోసం రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, మరో పక్కన మనం ఫిష్ మసాలాను ప్రిపేర్ చేశాం కదా! ఇందులో నుండి ఒక సగం మసాలాను ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ మిగిలిన మసాలాను ఇలా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన ఫిష్ పీసెస్‌ని ఇలా తీసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్‌ని ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం 80-90% ఉడికించిన రైస్‌ని ఇలా జాలిగంటితో తీస్తూ బిర్యానీ పాట్‌లోకి తీసుకుందాం. ఇలా మనం సగం వరకు రైస్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన మిగిలిన సగం మసాలాను ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకోండి. అలాగే మిగిలిన ఫిష్ పీసెస్‌ని కూడా ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసి మళ్ళీ మిగతా రైస్ మొత్తం కూడా తీసుకోండి. ఇలా రైస్ మొత్తం తీసుకున్నాక మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్‌ని ఇలా గార్నిష్ చేయాలి. ఇప్పుడు దీనిపై నుండి మనం చేసే ఫిష్ బిర్యానీ మాడిపోకుండా పర్ఫెక్ట్‌గా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ ఉడికించగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌ని తీసుకొని ఇలా యాడ్ చేయండి. దీని వలన కింద ఉండే మసాలాలనేవి మాడిపోకుండా ఈ ఫిష్ దమ్ బిర్యానీని ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యిలో కొంచెం పసుపుని తీసుకొని ఇలా బాగా కలిపి గిన్నె అంచుల చుట్టూ అలాగే రైస్ పైన ఇలా తీసుకోండి. ఇలా మనం కొంచెం వేడి వేడి నెయ్యిలో పసుపు వేసి కలిపి ఇలా పైనుంచి వేయడం వలన బిర్యానీ నేచురల్‌గానే యెల్లో కలర్‌లో రెడీ అవుతుంది. దీని వలన మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకున్నా కానీ ఫుడ్ కలర్ వేసినట్టుగానే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా అన్నీ తీసుకున్నాక ఇప్పుడు ఇందులో నుండి ఆవిరనేది బయటికి పోకుండా ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ కవర్‌ని పెడుతున్నాను. ఇలా పెట్టి దీనిపైన టైట్‌గా లిడ్ పెట్టి 7-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో దమ్ చేయండి. ఇక్కడ నేను 10 నిమిషాలు దమ్ చేశానండి. మీరు ఫిష్ పీసెస్‌ని మరీ సన్నగా తీసుకుంటే 7 నిమిషాలు దమ్ చేసినా సరిపోతుంది. మూత తీసి కవర్ తీసి చూస్తే గుమగుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అయితే మనం ఈ బిర్యానీని సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సర్వ్ చేయాలి. లేకపోతే మనం స్పూన్‌తో బిర్యానీ తీసేటప్పుడు ఫిష్ ముక్క అనేది విరిగిపోతుంది. లేకపోతే ఇలా ప్రిపేర్ చేసిన బిర్యానీని
పెద్ద బేషన్‌లోకి డీమోల్డ్ చేసి సర్వ్ చేస్తే ఒక్క ఫిష్ ముక్క కూడా విరిగిపోకుండా అందరూ కూడా చక్కగా తినేయొచ్చు. గుమగుమలాడే కమ్మని ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అలాగే ఇలా చేసిన ఫిష్ బిర్యానీ టేస్ట్ చాలా చాలా బావుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ ఫిష్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.